ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సినిమా థియేటర్లో తినుబండారాలకు సంబంధించి వాటి ధరల నియంత్రణ అంశంపైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాసినటువంటి లేఖ, అలానే పవన్ కళ్యాణ్ కార్యాలయం రిలీజ్ చేసినటువంటి డేటా, వీటి ఆధారంగా ఇప్పుడు ప్రొడ్యూసర్, ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, అలానే తెలంగాణ ఎఫ్డిసి కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఒక రిప్లై ఇచ్చారు. ఆయన రిప్లైలో ఏం రాశారు, తినుబండారాల ధరలకు సంబంధించి పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే కొన్ని కీలకమైనటువంటి అంశాలని ఈ రిప్లైలో ప్రస్తావించారు. సో అది మొత్తం సినిమా పరిశ్రమ అభిప్రాయంగా చూడకపోయినప్పటికీ కూడా దిల్ రాజు గారు తన అభిప్రాయాన్ని చెప్పారు. ఆ అభిప్రాయంలో ఏమేమి అంశాలు ఉన్నాయో ఒకసారి అది చూసే ప్రయత్నం చేద్దాం. ఇది దిల్ రాజు రిలీజ్ చేసినటువంటి నోటు. ఈ నోట్లో రాసినటువంటి అంశాలు చూస్తే కనుక సగటు సినిమా ప్రేక్షకుల్ని థియేటర్లకు తీసుకురావడం అనే అంశం పైన గౌరవనీయులు పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలను నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. సినిమా హాళ్లలో తినుబండారాలు, పానీయాల ధరలను అందరికీ అందుబాటులోకి తేవాలన్న వారి అభిప్రాయం అభినందనీయం. దీనిని మనందరం స్వాగతించి కలిసికట్టుగా ముందుకు సాగుదాం. ఇక్కడ వరకు బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి అంశాలకి మద్దతుగా నిలిచారు. ఇక్కడి నుంచే అసలు కథ మొదలైంది. ఇందులో కొన్ని ప్రస్తావనలు ప్రత్యేకంగా చేశారు థియేటర్ల నుంచి. అలాగే థియేటర్ల నుంచి ఓటీటీ ప్లాట్ఫామ్స్కి సినిమాలు త్వరగా వెళ్తుండడంతో ప్రేక్షకులు ఓటీటీ వైపునకి మొగ్గు చూపుతున్నారు. కాబట్టి ఒక సినిమా ఎంతకాలానికి ఓటీటీకి వెళ్ళాలి అనే అంశం పైన మనం అందరం కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది. ప్రేక్షకుడికి వెండితెరపై సినిమా చూసే అనుభూతిని అర్థవంతంగా తెలియజేయడం మనందరి బాధ్యత. సో ఇందులో గవర్నమెంట్ ఏం చేయాలని దిల్ రాజు గారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇది నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే ఇది ఒక ప్రొడ్యూసరు సినిమాని ఓటీటీ ప్లాట్ఫామ్కి ఎంతకు అమ్ముకోవాలి, కొనుక్కున్న వ్యక్తి ఎప్పుడు దాన్ని పబ్లిక్లోకి అవైలబుల్ చేయాలనేటువంటిది వాళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి అండర్స్టాండింగ్. అది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు పరిష్కరించుకోవాల్సినటువంటి సమస్య. అది ఇండస్ట్రీ నుంచి తీసుకెళ్ళి గవర్నమెంట్ ఎత్తినేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇందులో క్లియర్గా ఇక్కడ ఒక అగ్రిమెంట్ ఉంది. దాని ప్రకారం ఒక కొత్త సినిమా రిలీజ్ అయిన తర్వాత 30 రోజులు, కొంతమంది 60 రోజులు కూడా పెట్టుకుంటున్నారు. సో ఆ నియమ నిబంధనలు వాళ్ళు చేసుకునేటువంటి అగ్రిమెంట్ ఆధారంగా ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ సినిమా హిట్ అయింది అనుకోండి, 6 నెలల వరకు అందులో పెట్టొద్దని చెప్పని అబ్జెక్షన్ చేసేటువంటి రైట్ ఉండొచ్చేమో కండిషన్స్, క్లాజెస్ పెట్టుకుంటే. కానీ దానికి గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి పాలసీని రూపొందించేటువంటి పరిస్థితి ఏమీ ఉండదు. ప్లస్ దేశవ్యాప్తంగా ఒక విధానం, ప్రపంచవ్యాప్తంగా ఒక విధానం నడుస్తుంది. దానికి అనుగుణంగా వెళ్ళేటువంటి అంశం తప్పితే ఇది కొత్తగా దాని గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టం చేస్తేనో, తెలంగాణ ప్రభుత్వం చట్టం చేస్తేనో దీనికి పరిష్కారం వస్తుందని చెప్పి నేనైతే అనుకోవట్లే. కాబట్టి ఇది పరిశ్రమ పేరుతో పరిశ్రమకు సంబంధించినటువంటి అంశాలను తీసుకొచ్చి కొత్తగా ప్రభుత్వానికి ఏమైనా టాస్క్లు ఇవ్వాలని చెప్పని తెలంగాణ ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు గారు ఏమైనా ప్రయత్నిస్తున్నారా? లేదా ఒకవేళ ముందు పాలసీలో చేంజెస్ చేసే అవకాశం ఉందంటే తెలంగాణలో ఆయన ఎఫ్డిసికి చైర్మన్గా ఉన్నారు. ఫస్ట్ సొల్యూషన్ తెలంగాణ నుంచి స్టార్ట్ అవ్వచ్చు. మరి అక్కడ ఎందుకు వదిలేశారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి రైజ్ చేసినటువంటి అంశాలకి కొనసాగింపుగా దానికి ఒక లింక్గా ఇవి ఎందుకు చెప్పారనేది దిల్ రాజు గారికి తెలియాలి. ఇక ప్రభుత్వాన్ని వ్యక్తిగతంగా కాకుండా ఫిలిం ఛాంబర్ ద్వారా మాత్రమే సంప్రదించాలనే సూచన పరిశ్రమకు శాశ్వత దిశనిస్తుంది. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమ ప్రభుత్వాలతో కలిసి ముందుకు సాగాలి. ఈ దిశగా ముఖ్యమైన తొలి అడుగులు వేసిన గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. థియేటర్లకు ప్రేక్షకులు రాకపోవడానికి మరో ముఖ్యమైన కారణం పైరసీ. మనమంతా కలిసికట్టుగా పైరసీపై పోరాడినప్పుడే మన ప్రేక్షకులని తిరిగి థియేటర్లకి రప్పించగలుగుతాము. అలానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచించిన అన్ని అంశాలపై తెలంగాణ ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు జరిపి మన తెలుగు సినిమా అభివృద్ధికి నిర్మాతల మండలి కలిసికట్టుగా తోడ్పడతాం అని నిర్మాతల మండలి తరపున రాశారనమాట ఈ లెటరు. అంతా బాగానే ఉంది, అన్నీ మీరు చెప్పినవి అన్నీ మేము ఒప్పుకుంటామని చెప్పి నాకు వైపు చెప్తానే ఈ ఒక పాయింట్ ఎందుకు పెట్టారు అనేది దిల్ రాజు గారికి తెలియాలి. రెండవది పైరసీ పైన ఎన్నో దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. పైరసీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాధ్యత కాదు. ఇప్పుడు ఆయన నిన్న ప్రెస్ మీట్లో కూడా చాలా క్లియర్గా ఒక మాట చెప్పారు. కొంతమంది చాలా నీచంగా వ్యవహరిస్తున్నారు, కొంతమంది ప్రొడ్యూసర్లు, వాళ్ళ ద్వారానే పైరసీ అనేది జరుగుతుంది. ఉద్దేశపూరితంగా కొన్ని సినిమాలను దెబ్బకొట్టేందుకు పైరసీ తీసుకొస్తున్నారు ఆయనే చెప్తున్నారు. వీళ్ళ కలహాల్లో, వీళ్ళ అంతర్గత సమస్యల్లో ప్రభుత్వం వేలు పెడుతుందా? అన్లెస్ అదేమన్నా సోషల్ డిస్టర్బెన్స్గా మారితే తప్పితే ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వడానికి అవకాశం ఉండదు. మొత్తం మీద నాకు అనిపిస్తుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రేజ్ చేసినటువంటి తినుబండారాల అంశం బాగానే కాలినట్టుగా ఉంది పరిశ్రమలో ఉన్నటువంటి పెద్దలకి. ఎందుకంటే ఆ నలుగురు కంట్రోల్లో ఎవరైతే థియేటర్లను మేనేజ్ చేస్తున్నారో వాళ్ళ కంట్రోల్లోనే ఈ రేట్ కార్డు, వీటి అమ్మకాలు, వీటి నిర్ణయాలు అన్నీ కూడా వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నాయన్నది మాత్రం వాస్తవం. సింగిల్ థియేటర్లు, చిన్న థియేటర్లుగా ఉన్న చోట్ల ఖచ్చితంగా పాప్కార్న్ రేటు 100 రూపాయలు, 150 రూపాయల లోపే ఉంది. కానీ మల్టీప్లెక్స్ల రూపంలో ఏవైతే పెద్ద పెద్ద థియేటర్లు, పెద్ద పెద్ద సంస్థలు మెయింటైన్ చేస్తున్నాయో
వాటిలో మాత్రం పాప్కార్న్ రేటు 350 రూపాయల నుంచి కాంబోల పేరుతో 600, 700 కూడా అమ్ముతున్నటువంటి ఉన్నాయి. కాబట్టి సమస్య అక్కడ ఉంది. ఆ సమస్య గురించి పవన్ కళ్యాణ్ గారు గట్టిగా గిల్లారు కాబట్టి బహుశా ఇక్కడ కాలినట్టుగా అనిపిస్తుంది నాకైతే. మిగతా 2 విషయాలు చూస్తే ఓటీటీకి సంబంధించి ప్రభుత్వం ఇన్వాల్వ్ చేసుకుని ప్రభుత్వం ఒక డైరెక్షన్ ఇచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అది పరిశ్రమలో ఉన్నటువంటి వ్యక్తులు ప్లస్ ఎవరైతే ఆ రైట్స్ కొనుక్కుంటున్నారో వాళ్ళ మధ్య జరిగేటువంటి ఒక అండర్స్టాండింగ్ కింద మనం చూడాల్సి ఉంటుంది. ఇక పైరసీ అనేది ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్య. మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారికి రిప్లై ఇచ్చేటువంటి క్రమంలో దిల్ రాజు గారు ఇతర సమస్యలన్నింటినీ ప్రేక్షకుడికి సినిమా థియేటర్లకి ఉన్న సమస్యల గురించి పవన్ కళ్యాణ్ గారు రైజ్ చేస్తే దాన్ని ఇతర సమస్యలన్నిటికీ కూడా అంటగట్టేటువంటి ప్రయత్నం దిల్ రాజు గారు చేస్తున్నట్టుగా ఉంది. ఓటీటీని ఇందులో ఇన్వాల్వ్ చేయడం, పైరసీని ఇన్వాల్వ్ చేయడం, ఇవన్నీ కూడా ఏ సమస్యలకైతే ఆయన పరిష్కారం చూపించాలని అనుకున్నారో ఆ సమస్యల్ని చిన్నవిగా చేసి ఈ సమస్యలను పెద్దగా చేసి, ఎందుకంటే ఇవన్నీ ప్రొడ్యూసర్స్ సమస్యలు కాబట్టి ఆయన నిర్మాతల మండలి తరపున రిప్రజెంట్ చేస్తాం అనేటువంటి మాట చెప్పారు. కాబట్టి అలాంటివి ఏమన్నా ఉంటే వాళ్ళ ఆర్గనైజేషన్ తరపున ప్రయత్నాలు చేయొచ్చు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రైజ్ చేసినటువంటి అంశాలు ప్రేక్షకులకి, థియేటర్లకి, ముఖ్యంగా సింగిల్ థియేటర్ ఎగ్జిబిటర్లుగా ఉన్నటువంటి వాళ్ళకి వస్తున్నటువంటి ప్రధాన సమస్యలను పరిష్కరించేటువంటి అంశం. దానికి మాత్రమే పరిమితమై ముందు ఆ సమస్యను పరిష్కరించిన తర్వాత ఓవరాల్గా ఒక ఇండస్ట్రీ పాలసీ తెస్తామని చెప్పన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ నిర్ణయాన్ని తీసుకోవచ్చు, ఓటీటీలు ఎప్పుడు ఇవ్వాలి, ఓటీటీలకు అసలు ఇవ్వద్దా, ఆంధ్రప్రదేశ్లో అసలు ఓటీటీలే వద్దని చెప్తారా, అది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకునేటువంటి డెసిషన్. అలానే పైరసీకి సంబంధించి దశాబ్దాలుగా పోరాటం సాగుతూనే ఉంది. ఆ పోరాటాన్ని మరింత స్ట్రెంథన్ చేయొచ్చు, మరింత గట్టిగా విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఇక నిర్మాతల మధ్య లొక్కలొక్కలు ఉండి వీళ్ళు కనుక ఉద్దేశపూరితంగా మరొకరు సినిమాని ఫ్లాప్ చేయాలని చెప్పని పైరసీలు రిలీజ్ చేస్తే అది వాళ్ళకి సంబంధించినటువంటి సమస్య అవుతుంది. కాబట్టి దాన్ని ఎలా పరిష్కరించుకోవాలనేది నిర్మాతల మండలి అంతర్గతంగా చర్చించి ఒక డిసిప్లిన్, ఒక పాలసీ, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫామ్ చేసుకుంటే బెటర్గా ఉంటుందని చెప్పని అనిపిస్తుంది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ఫిలిం ఇండస్ట్రీలో మాత్రం ఇంకా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి అనడానికి ఈ లేఖను ఒక ఉదాహరణగా చూడొచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.